అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వార్డుల పునర్విభజనపై నిర్వహించిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చరాజేసింది. వార్డులు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్పై విపక్షాలు భగ్గుమన్నాయి. సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. గెజెట్ పేపర్లు చింపి కౌన్సిల్లో విసిరేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా మారింది. వార్డుల పునర్విభజనపై చర్చ జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల విలీనం చేసిన 27 మున్సిపాలిటీలతో పాటు ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచేందుకు ప్రభుత్వం డీలిమిటేషన్ చేపట్టింది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అశాస్త్రీయంగా పునర్విభజన చేపట్టారంటూ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 వార్డులను ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారో చెప్పాలని కౌన్సిల్ మీటింగ్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చర్చ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. పునర్విభజనను బీఆర్ఎస్ వ్యతిరేకించగా మజ్లిస్కు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం వార్డులను విభజిస్తోందని బీజేపీ ఆరోపించింది. డీలిమిటేషన్ గెజిట్ నోటిఫికేషన్ పేపర్లను చింపేసి నిరసన వ్యక్తం చేసింది. దీంతో సభలో టెన్షన్ వాతావరణం కనిపించింది. వాస్తవంగా వార్డుల విభజనపై అభ్యంతరాల స్వీకరణకు ఇవాల్టితో గడువు ముగుస్తుంది. దీంతో నిన్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణే ఎజెండాగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభ ప్రారంభమైన అనంతరం వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వివరణిచ్చారు. నగరంలో ప్రస్తుతం జనాభా 1,34,00,000 మంది ఉంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా భవిష్యత్తులో పెరిగే జనాభాను అంచనా దృష్ట్యా పునర్విభజన చేస్తున్నట్లు ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. జీవో 570 రూల్ 4 ప్రకారం సహజ సరిహద్దులు, నాలాలు, మేజర్ రోడ్లు, గ్రామాల పాత రికార్డులు, సర్వే నెంబర్ల ప్రకారం వార్డులను 300కు పెంచినట్లు చెప్పారు. అయితే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వార్డుల పునర్విభజన చేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడింది. డీలిమిటేషన్ ప్రక్రియపై అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్డుల పునర్విభజన చిందరవందరగా ఉందన్నారు. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో దీని కూడా జిహెచ్ఎంసీ కూడా సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళు చట్టాలకు లోబడే పనిచేయాలి. చట్టాల పరిధి దాటి పనిచేయడానికి లేదు. రెండోది డివిజన్ అనేది 30,000 పెడతారా, 35,000 పెడతారా, 40,000 పెడతారా. రెండోది ఆ పక్క డివిజన్కు ఉండే వేరియేషన్ కూడా 5%కు లోబడే ఉండాలి. అంతేగాని మా ఇష్టానుసారం చేస్తామంటే కూడా కుదరదు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నివేదిక ఆధారంగా మున్సిపాలిటీలను ఎలా విలీనం చేస్తారని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా వార్డుల పునర్విభజన చేపట్టారని ఆరోపించారు. వాస్తవానికి 9/12/2025 సంవత్సరం నాడు ఇచ్చినటువంటి ఒక గజెట్ ఏదైతే ఉందో అది అత్యంత దుర్మార్గమైనటువంటి, రాజ్యాంగ నిబద్ధత లేనటువంటి జిహెచ్ఎంసీ యాక్ట్ 1996 ను తుంగలో తొక్కుతూ వాళ్ళు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో కూర్చొని దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక 20 మున్సిపాలిటీస్, తర్వాత 7 కార్పొరేషన్లను ఒక నియంతృత్వ ధోరణితో మెర్చేయటమే కాకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు 300 డివిజన్లకు పెంచినటువంటి ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. అటు మేడ్చల్ జిల్లాను మొత్తం పట్టణ ప్రాంతంగా ప్రకటించడంతో తమ ప్రాంతానికి తీరని నష్టం జరుగుతోందన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. వాళ్ళనేమో చెత్త గుట్ట మొత్తం పేరుకపోయింది. ప్రజలు చచ్చిపోతున్నారు. జవహర్ నగర్లో మొత్తం బీమారైపోతున్నారు. ఎయిర్ల పొల్యూషను, నీళ్ళ పొల్యూషను, భూమిలో పొల్యూషను, రోగాలను బారి వాళ్ళు ఎవ్వరు కూడా మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కమిషనర్ కానీ మరీ చూస్తలేరు. ఈ 150 డివిజన్ల ఈ జిహెచ్ఎంసీ చెత్త అంతా అడిగే వస్తుంది. కనీసం ఆడ కూడా ప్రజలే కదా, దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసి పోయి చూడాలి కదా. వార్డుల పునర్విభజనపై ఎలాంటి సమాచారం లేదన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల విలీనాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వార్డుల పునర్విభజనను శాస్త్రీయంగా చేపట్టాలని కోరారు. గ్రేటర్లో వార్డుల విభజనపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ కార్పొరేటర్లు ఎంఐఎంకు అనుకూలంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పునర్విభజన చేపట్టిందని ఆరోపించారు. వార్డుల పునర్విభజనపై ఇప్పటికైనా కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం కార్యాలయం, కాంగ్రెస్ కార్యాలయంలో వార్డుల విభజన చేపట్టారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. దాంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో దారుస్థలంలో వార్డుల విభజన జరిగిందంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. డీలిమిటేషన్ గెజిట్ పేపర్లను చింపేయడంతో మరింత గందరగోళం ఏర్పడింది. సభ కంట్రోల్ కాకపోవడంతో మేయర్ సభను వాయిదా వేశారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ముందు బైఠాయించారు. ఈ డిమార్కేషన్ జరగడం వల్ల ఎవరికి లాభం జరిగింది, ఎవరికి లాభం జరగలేదు అని కనుక ఆలోచిస్తే కేవలం ఒక
పార్టీని సంతోష పెట్టడానికే ఈ డిమార్కేషన్ జరిగింది ఇట్లా మాట్లాడితే మీరు కూర్చోవాలి. ఇది No, MCR you స్టార్టింగ్ లో cannot. జరగలేదు. No, you ఈ cannot. డిమార్కేషన్ దారుసానంలో No, మీరు జరిగిందని కూర్చోవాలి. గట్టిగా బీజేపీ ఎంఐఎం సభ్యుల నిరసనల మధ్య వార్డుల పునర్విభజనపై అన్ని పార్టీల సభ్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు సూచనలను పరిగణలోకి తీసుకోవాలని మేయర్ విజయలక్ష్మి కమిషనర్ను ఆదేశించారు. బీజేపీ సభ్యుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో వాయిదా వేశారు మేయర్.